హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే సమాచారం అందరికీ షేర్ చేయండి భయ. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన రాజా సాబ్ టీజర్ గురించి భయ. నిజానికి టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందని చెప్పొచ్చు. అలాగే మన వింటేజ్ ప్రభాస్ గారు కనిపించారని చెప్పొచ్చు భయ టీజర్లో. అంటే ఏ రకంగా అంటే ఇప్పుడు మనకు మామూలుగా అంటే డార్లింగ్ సినిమా అప్పుడు అలా ఉంటాడు కదా ప్రభాస్, ఆ రేంజ్లో అనిపించింది భయ. ఇంకా చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు ఈ టీజరు ఒక లెవెల్లో ఉంది అని చెప్పొచ్చు. మామూలుగా నేను ఏమనుకున్నాను అంటే మన మారుతి గారిని దృష్టిలో పెట్టుకొని అసలు ఏముంటుంది లేరా టీజరు, అసలు సినిమా కూడా ఒక యావరేజ్గా ఉంటుందిలే అన్న టైప్లో అనుకున్నా భయ్య. నేనైతే నిజంగా నాకు టీజర్ చూసిన తర్వాత ఒక్కటి అనిపించింది, అరే అసలు ప్రభాస్ గారు ఇలాంటి స్క్రిప్ట్ని ఎలా ఓకే చేశారు, అలాగే అదే నమ్మకంతో మన మారుతి గారు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు అని టీజర్ చూడంగానే అనిపించింది భయ. నాకైతే లిటరల్లీ సూపర్ అనిపించింది. అలాగే కామెడీ సెన్స్ కూడా భారీగా అనిపించింది మన ప్రభాస్ గారిలో. అసలు ఇలాంటి హీరో అంటే ఒక టాప్లో ఉన్న హీరో అసలు ఇలాంటి సినిమాలు చేయడం అంటే ఒక పెద్ద సాహసమనే చెప్పొచ్చు భయ. నాకు లిటరల్లీ చాలా బాగా అనిపించింది. అయితే కన్నప్ప సినిమాలో ఆయన లుక్ చూసిన తర్వాత నాకైతే అసలు ఏం లుక్ రా స్వామి అనిపించింది. అలాగే ఆయన ఫేస్ కట్ కూడా చాలా దరిద్రంగా అనిపించింది. అలాగే ఈ సినిమాలో చూసిన తర్వాత అసలు ఇది కదా మనకు కావాల్సింది ప్రభాస్ అన్న దగ్గర నుంచి అని చెప్పేసి నాకైతే అనిపించింది భయ. చాలా అద్భుతంగా అనిపించింది. అసలు టీజర్ కూడా చాలా వరకు సూపర్ అనిపించింది భయ. అసలు నేనేమో అనుకున్నా కానీ మారుతి గారిని ఒక రేంజ్లో అయితే చూపించారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ. లిటరలీ చాలా బాగుంది టీజర్ అయితే. అయితే మన అందరికీ తెలిసిన విషయమే భయ, ఎప్పటి నుంచినో హర్రర్ మీదే తీస్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు క్లారిటీ అయితే వచ్చింది. మొత్తానికి అసలు హర్రర్తోనే సినిమా ఒక భారీ అంచనాలతో రిలీజ్ కాబోతుంది డిసెంబర్ 5వ తారీఖున అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ. అసలు హర్రర్ అసలు ప్రభాస్ గారు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో అది సూపర్ అనిపిస్తుంది. నాకైతే కొత్తగా కూడా అనిపించింది, అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అయితే ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి భయ. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.